అమెరికా ఇరాన్ యుద్ధం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థలపై ఒత్తిడి పెరుగుతుండగా భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఎల్పీజీ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. వంట గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజలు గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సి వస్తుండగా సరఫరాలో ఆలస్యం, బ్లాక్ మార్కెటింగ్ వంటి సమస్యలు సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో బయోగ్యాస్ మరోసారి చర్చకు వస్తోంది. ముఖ్యంగా పశువులున్న కుటుంబాలు ఇప్పుడు ఆవు పేడతో తయారయ్యే బయోగ్యాస్ను ప్రత్యామ్నాయ వంట ఇంధనంగా ఉపయోగిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని నెక్పూర్ గ్రామానికి చెందిన గౌరీదేవి కుటుంబం ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. వారి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన చిన్న బయోగ్యాస్ ప్లాంట్ ద్వారా రోజువారీ వంట అవసరాలను తీర్చుకుంటున్నారు. ఆవు పేడ, నీటిని భూగర్భ ట్యాంకులో కలపడం ద్వారా ఉత్పత్తి అయ్యే మీథేన్ వాయువును పైపుల ద్వారా స్టవ్కు పంపించి వంటకు వినియోగిస్తున్నారు. నిపుణుల ప్రకారం దేశంలో ప్రతి సంవత్సరం వినియోగించే ఎల్పీజీలో పెద్ద భాగం దిగుమతులపైనే ఆధారపడుతుంది. అంతర్జాతీయ పరిస్థితులు మారినప్పుడు దేశీయ సరఫరాపై నేరుగా ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో బయోగ్యాస్ వంటి స్థానిక ప్రత్యామ్నాయాలు గ్రామీణ కుటుంబాలకు భద్రత కల్పిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న కుటుంబాలు ఇప్పుడు ఎల్పీజీ సిలిండర్లను కేవలం అత్యవసర పరిస్థితులకే పరిమితం చేస్తున్నాయి. బయోగ్యాస్కు మరో ముఖ్యమైన ప్రయోజనం కూడా ఉంది. ప్లాంట్ నుంచి వచ్చే మురుగు ద్రవం అధిక నాణ్యత కలిగిన సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతుంది. రైతులు దీన్ని నల్ల బంగారంగా అభివర్ణిస్తున్నారు. రసాయన ఎరువుల ధరలు పెరుగుతున్న సమయంలో ఇది వ్యవసాయానికి కూడా మేలు చేస్తుంది. ప్రభుత్వం కూడా బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు సబ్సిడీలు అందిస్తోంది. చిన్న స్థాయి ప్లాంట్ ఏర్పాటు ఖర్చు సుమారు 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే భూమి, నిర్వహణ, ప్రారంభ పెట్టుబడి వంటి సవాళ్లు ఇంకా ఉన్నాయి. అయినప్పటికీ ప్రస్తుత ఎల్పీజీ సంక్షోభం గ్రామీణ ప్రజల ఆలోచనలో మార్పు తీసుకువచ్చింది. పర్యావరణ హితమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఇంధనంగా బయోగ్యాస్పై ఆసక్తి వేగంగా పెరుగుతోంది.